తను కొన్న కారు విలువ 43 కోట్లు, ఆ కారుకుండే నెంబర్ ప్లేట్ విలువ 125 కోట్లు అన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే ఎప్పట్లాగానే మనలో చాలామందికి తెలియని ఒక 6 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి డిస్కస్ చేసే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఫ్యాక్ట్స్లో 4th ఫ్యాక్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, కాబట్టి మీరు దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, యూకేకి చెందిన ఇంపీరియల్ కాలేజ్ లండన్ వాళ్ళు అండ్ ది ఇంపీరియల్ కాలేజ్ హెల్త్ కేర్ NHS ట్రస్ట్ వాళ్ళు కలిసి ఒక AI పవర్డ్ స్టెథోస్కోప్ అయితే కనిపెట్టారండి. ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే చేశాను కదా, ఇదే అన్నమాట అది. అయితే ఈ స్టెథోస్కోప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గైస్, దీన్ని ఒకసారి మన హార్ట్ పై పెట్టామంటే ఇది మన హార్ట్ కు సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ ని ఇక్కడ డిస్ప్లే చేశాను కదా, ఈ 3 ప్రాబ్లమ్స్ ని కూడా జస్ట్ 15 సెకండ్స్ లో కనిపెట్టేస్తుంది అనమాట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఒక స్టెథోస్కోప్ తో జస్ట్ 15 సెకండ్స్ లో మన హార్ట్ కు సంబంధించిన 3 ప్రాబ్లమ్స్ ని కనిపెట్టడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అనే చెప్పాలి. కరెక్టే కదా? అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్గా మనలో చాలా మంది అప్పుడప్పుడు రూబిక్స్ క్యూబ్తో అయితే ఆడుకుంటూ ఉంటారండి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసా అసలు ఈ రూబిక్స్ క్యూబ్ని ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు అనేది తెలియదు కదూ. అయితే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మనం అప్పుడప్పుడు సరదాగా ఆడుకునే ఈ రూబిక్స్ క్యూబ్ని హంగేరీకి చెందిన ఎర్నో రూబిక్ అనే వ్యక్తి 1974వ సంవత్సరంలో కనిపెట్టడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గైస్, తను ఈ రూబిక్స్ క్యూబ్ని కనిపెట్టిన తర్వాత ఇందులో ఉన్న అన్ని కలర్స్ ని సెట్ చేయడానికి తనకి 1 మంత్ టైం అయితే పట్టిందంట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ మీకు కూడా ఈ రూబిక్స్ క్యూబ్ లో ఉండే అన్ని కలర్స్ ని సెట్ చేయడం వస్తే మీరు ఈ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, రీసెంట్ గా కర్ణాటకకు చెందిన దీక్ష అనే అమ్మాయి కంటిన్యూస్ గా 216 గంటల భరతనాట్యం అయితే చేసిందండి. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈమె ఇలా 216 గంటలు కంటిన్యూస్ గా భరతనాట్యం చేసి మన ప్రపంచంలో అతి ఎక్కువ టైం కంటిన్యూస్ గా భరతనాట్యం చేసిన వ్యక్తిగా గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసిందనమాట. అట్లుంటది మరి మన ఇండియన్స్ తోని. కరెక్టే కదా? అండ్ ఇప్పుడు 4th ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, రీసెంట్ గా దుబాయ్కి చెందిన రషీద్ AI జర్వన్ అనే వ్యక్తి $4.8 మిలియన్ ని అంటే దాదాపుగా 43 కోట్ల రూపాయలని పెట్టి ఒక బుగట్టి కారుని అయితే కొన్నాడండి. అయితే ఇక్కడ వరకు అంత బాగానే ఉంది, కానీ దీని తర్వాత అసలు ఏం జరిగిందంటే ఈ రషీద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన యొక్క ఫేవరెట్ నెంబర్ 7 అని చెప్పి ఆ 7 అనే నెంబర్ తో ఉన్న నెంబర్ ప్లేట్ కోసం అని తనైతే ఏకంగా $14.2 మిలియన్ ని అంటే ఏకంగా 125 కోట్ల రూపాయలను అయితే ఖర్చు పెట్టాడనమాట. అంటే ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే గైస్, తను కొన్న కారు విలువ 43 కోట్లు, ఆ కారుకుండే నెంబర్ ప్లేట్ విలువ 125 కోట్లు అనమాట. కారు విలువ కంటే కారు యొక్క నెంబర్ ప్లేట్ విలువ 3 రెట్లు ఎక్కువ. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ నెంబర్ ప్లేట్ల పిచ్చి ఏంటో నాకైతే అసలు అర్థం కావట్లేదండి. ఎందుకంటే రీసెంట్ గానే నాకు తెలిసిన వాళ్ళలో కూడా ఒక 2-3 ఇలానే నెంబర్ ప్లేట్స్ కోసం ఎక్కువ మనీని అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఇప్పుడు 5th ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, ఏపీలో శ్రీకాకుళంలోని శ్రీకూర్మం అనే విలేజ్ కి చెందిన ప్రజలు 200 సంవత్సరాల క్రితం ఎలాంటి జీవన విధానం అయితే ఉండేదో సేమ్ అలాంటి జీవన విధానాన్ని గడుపుతున్నారండి. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే 200 సంవత్సరాల క్రితం ఎలాగైతే కరెంట్ కానీ, మొబైల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, వండుకోవడానికి గ్యాసెస్ కానీ ఇలాంటివి ఏవి ఉండేవి కావో సేమ్ అలానే ఇప్పుడు అంటే ఈ 2025లో కూడా ఈ శ్రీకూర్మం విలేజ్ కి చెందిన ప్రజలు ఇవేవి లేకుండా బ్రతుకుతున్నారన్నమాట. ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసినట్లయితే ఈ శ్రీకూర్మం విలేజ్ కి చెందిన ప్రజలు ఎలా అయితే మొబైల్స్ లేకుండా బ్రతుకుతున్నారో సేమ్ అలానే అమెరికాకి చెందిన గ్రీన్ బ్యాంక్ అనే టౌన్ లోని ప్రజలు కూడా మొబైల్స్ వైఫై లేకుండా బ్రతుకుతున్నారండి. అంటే ఈ గ్రీన్ బ్యాంక్ అనే టౌన్ లో మొబైల్స్ వైఫైని బ్యాన్ చేసేసారంట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ రోజుల్లో కూడా ఈ 2 ప్రాంతాల్లోని ప్రజలు మొబైల్స్ లేకుండా బ్రతుకుతున్నారంటే చాలా గ్రేట్ థింగ్ అనే చెప్పాలి. కరెక్టే కదా? అండ్ ఇప్పుడు 6th అండ్ లాస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, మన ఇండియన్ పాపులేషన్ వచ్చి 146 కోట్లు అండి. ఈ 146 కోట్ల మందిలో 48,000 మంది 100 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు అయితే ఉన్నారు. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే గైస్, జపాన్ పాపులేషన్ వచ్చి జస్ట్ 12 కోట్లు అయినప్పటికీ కూడా ఆ దేశంలో ఏకంగా 95,000 మంది 100 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు అయితే ఉన్నారండి. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జపాన్ పాపులేషన్ కంటే మన పాపులేషన్ 11 రెట్లు ఎక్కువైనప్పటికీ కూడా మన దేశంలో 100 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గైస్, మన ప్రపంచంలో అతి ఎక్కువ మంది 100 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళని కలిగి ఉన్న దేశంగా జపాన్ ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది. సో మొత్తానికి చూసారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 6 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా?